అమ్మా ఉమ్, తను ప్రెగ్నెంట్ కదా, డాక్టర్ కొంచెం కేర్ తీసుకోమన్నారు. తనేమో ఆఫీస్కి వెళ్తా అంటుంది, అది కూడా క్యాబ్లో. పర్లేదు కదా? క్యాబ్లోనా? డాక్టర్లు అలాగే అంటారు. నేను పిల్లల్ని కనలేదా, ఇంట్లో పనులన్నీ చేసుకోలేదా? ఇప్పటికే ఖర్చులు ఎక్కువయ్యాయి, ఆటోలో పంపించు. అంటే అత్తయ్య నేను ప్రెగ్నెంట్ కదా, ఆటోలో వెళ్తే కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఆఫీస్ కిందకి వెళ్ళడం, ఆఫీస్ మానేసి ఇంట్లో చకచకా పనులన్నీ చేసుకో. అమ్మ చెప్పింది కూడా కరెక్టే. ఎరా ఆఫీస్కి వెళ్ళవా? వెళ్తానమ్మా. ఉమ్, అబ్బా, మీ అమ్మ ఏదంటే తనకు తల ఊపటమేనా? పిల్లల్ని కన్నాను తెలుస్తుంది. ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి, నీకు తెలీదా కాంప్లికేషన్స్ ఉన్నాయని? ఇంట్లో పనంతా నేనే చేస్తున్నాను. మీ అమ్మ కొంచెం కూడా రెస్ట్ ఇవ్వట్లేదు నాకు. హలో, మా అమ్మ ఏం ఊరికే చెప్పట్లేదు, అనుభవంతో చెప్తుంది. మూసుకొని మా అమ్మ ఎలా చెప్పిందో అలా చెయ్యి. అది కాదండి, కొన్ని రోజులు మా పుట్టింటికి వెళ్ళరానా? నువ్వు ఊరికి వెళ్తే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? మా అమ్మని ఎవరు చూసుకుంటారు? ఏం అవసరం లేదు. అది కాదండి. ఒరే అమ్మా వస్తున్నా. అత్తయ్య, ఉమ్, పని చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎవరినన్నా పని మనిషిని పెట్టుకుంటే పని కొంచెం ఈజీ అవుతుంది. పని మనిషా? ఎందుకే పని మనిషి? అయినా ఏమంత పెద్ద పని ఉందని పని పని అంటావు? నీ వయసులో ఉన్నప్పుడు మొత్తం ఇంటి పని అంతా ఎడం చేత చేసి పడేసేదాన్ని. అంటే అత్తయ్య నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని కదా. అంటే నేను పిల్లలు కనలేదా, ఇంటి పని అంతా చేయలేదా? వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. ఇచ్చాడా? అమ్మా, డాక్టర్, ఏం ప్రమాదం లేదు కదా? కొంచెం ఉంటే తల్లి బిడ్డ ఇద్దరు పోయేవాళ్ళు. అయినా గర్భిణీ స్త్రీని ఎలా చూసుకోవాలో తెలియదు. అంటే ఇంట్లో పనులు చేస్తూ అమ్మకు తోడుగా ఉంటుందని నేను ఆఫీస్కి వెళ్ళాను. భార్య అంటే మీకు సేవలు చేస్తూ పిల్లలను కనిపించే మిషన్ కాదు. ఈ టైంలో తన అంత బాధ అనిపిస్తూ మీ ప్రేమను కోరుకుంటుంది. అయినా తనంత పెయిన్ భరిస్తూ బిడ్డలకు అనేది మీ కళ్ళలో ఆనందం చూడడం కోసం. అలాంటి భార్యను పూలలో పెట్టుకొని చూసుకోకపోయినా పర్వాలేదయ్యా. తన కష్టంతో కన్నీరు పెట్టించుకోకపోతే చాలు. భర్తగా నిన్ను అర్థం చేసుకోలేకపోయా. ఐఎమ్ సారీ. నన్ను కూడా క్షమించమ్మా. ఒక అత్తగా ఆలోచించాను కానీ ఒక ఆడదాన్ని ఆలోచించలేకపోయాను. ఒక విధంగా ప్రమాదం జరగడానికి నేనే కారణం. అయ్యో అత్తయ్య, మీరు నన్ను కోడలుగానే చూశారేమో. నేను ఎప్పుడు మిమ్మల్ని తల్లిగానే భావించాను. మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి అత్తయ్య? నువ్వు అలాగే ఉండమ్మా, ఇంటి పనంతా నేనే చూసుకుంటాను. ఒరేయ్, అమ్మాయి కాలు కింద పెట్టకుండా చూసుకో, నేను తనకి జ్యూస్ తీసుకొస్తాను.